నేను మణికంఠకు నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. అది ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇస్తుంది. అది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మాట్లాడుకున్నా నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను, సింపుల్. వెరీ ఫస్ట్ డే కూడా మీరు ఒకరికి చెప్పారు మీ మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, మళ్ళీ 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 అదే చెప్తున్నారు. మీకు తెలియదండి. మీకు తెలియదు ఏం చేశారు? నన్ను ఎవరు మాట్లాడించకండి. మాట్లాడాలి. నాకంత జ్ఞాపక శక్తి లేదండి, నేను అదే చెప్తున్నా. మీరు నాది అయిపోయింది పారామీటర్. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా ఏ గౌరవాన్ని నేను చూడలేదురా. నా కూతురు నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. చూసొచ్చారా నా లైఫ్ ని అంటున్నాను కదా, చూసొచ్చారా మరి? హలో, ఇంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో, నాకు నైట్ నిద్ర పట్టదు. నా పర్సనాలిటీ అది. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, నాకు నిజంగా నిద్ర పట్టదు ప్రేరణ. ఐఎమ్ సారీ మీ అందరినీ నేను ఏమైనా హార్ట్ఫుల్ గా ఏమైనా అనుంటే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బట్టలు ప్యాక్ చేసుకున్నప్పుడు వారమైనా వారమైనా ఉండొస్తా అన్న పాట కూడా నేను తీసుకొని వచ్చాను. ఇక్కడ కూర్చొని వస్తున్నారు సార్. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యానంటే, బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. ఓ గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? Exactly. ఓ గాడ్, నువ్వు హార్ట్ తో ఆడట్లేదు. బికాస్ నో అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటోడు కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఆ నోటి దూలనే జనాలు చూసి నేర్చుకుంటారు. అది మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను నేను ఈ ఇండస్ట్రీకి, నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. I really thought with so much of emotions you came. నువ్వు ఇంత మంచోడివి, నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు, బట్ I didn't think you came to check me. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. బేబక్క దేనికంటే ఒకటి టాస్క్ లో మీరు చాలా వీక్ ఉన్నారు అనిపిస్తుంది నాకు. మీరు ఫిట్ లేదు, సీరియస్నెస్ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేనుగానే వచ్చాను, నేనుగానే ఆడతాను. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. కాదు, నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తుంటా, ఇలా ఉందంటే కుదరదురా. నేను ఒక పొద్దున ఇక్కడ నుంచి గుమ్మం దాటిన తర్వాత నలుగురు నన్ను నెగటివ్ పర్సన్ ఒక ట్యాగ్ పడి. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుతుంది. క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చారు, రైట్? క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో లీస్ట్ పని చేసింది మీరే. ఏంటయ్యా ఇది? తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏం రోజునా ఓ చేత్తో బిస్కెట్ తింటున్నా, దవడతో నవ్వులుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇంకేం చేయాలబ్బా? ఈ రోజు కానీ నిన్న కూడా మీలో ఉన్న లేజినెస్ నేను చూశాను. చాలా సేపు మీరు పడుకునే ఉన్నారు. నువ్వు వాదమరిచి ఎంతో సేపు నిద్రపోయా. మహారాజా ఏమైనది? నిద్రపోయారట, మంటలిస్తున్నారు. ఎందుకంటే అందరూ మన ఆట మనం బయటకు తీయాలి. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అలా నీలో పొగరు కనపడదు, జనాలకి కనపడాలనే చేసిన. అరే, ఇది చెప్పడానికా నువ్వు ఇంతకాలం తహతహలాడావు? నేనే నిన్ను చెప్పకుండా ఆపేసానే, ఎంత తప్పు చేశాను. బట్ నేను అది హార్ట్ఫుల్ చెప్పలేదు, టెంపర్ లో వచ్చింది. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్ వదిలేసాయి. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ చెప్పేశారుగా. అనేయటం సారీ చెప్పడం. I'm done and I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. నా జీవితం అయిపోయింది. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా.
మార్చుకోవాలని వచ్చాను, కానీ నాకు గేమ్ ఎట్లా ఆడాలో అర్థం కావట్లేదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మణికంఠ ఎలా ఉన్నారు? సగం జీవితం సంకనాగిపోయి బస్ మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడ చూసి మాట్లాడాలో నాకు తెలియట్లే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. అది నాకెందుకు చెప్తున్నారు? నా భార్య నాకు కావాలి. నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా. కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతుంటాం. బాధలు అందరికీ ఉంటాయిరా, నీకొక్కడికే కాదు. నీ బలాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అదెలా బిగ్ బాస్ ఎలా తెలుస్తుంది నాకు? దట్స్ నాట్ మై జాబ్. నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. మీరికి వెళ్ళొచ్చు. నా నవ్వు నా ముఖం మీద ఉండనిస్తా, నా ఆట నేను ఆడతా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.